భారతీయ జనతా పార్టీ భయం ఉంటుందా? ఎందుకంటే రాజ్యసభ సభ్యులు గతంలో తెలుగుదేశం పార్టీలో 6 ఉంటే 6లో 4 వెళ్ళిపోయారు, 2/3 వెళ్ళిపోయారు. అప్పుడు చంద్రబాబు పంపించారు అని లేదు, భారతీయ జనతా పార్టీ వాళ్ళు తీసుకున్నారు అన్నట్టుంది. ఇది ఎవరి వాదన వాళ్ళది. అది పక్కన పెడితే 4 అటు వెళ్ళడం వల్ల తెలుగుదేశం 5 ఏళ్ళు పెద్దగా ఇబ్బంది లేకుండా ఉంది. భారతీయ జనతా పార్టీ ఎట్లాంటి కేంద్ర ప్రభుత్వం ఇబ్బంది పెట్టలేదు. ఇప్పుడు జగన్ అయితే అట్లాగేం తనకు 11 మంది ఉన్నారు. వాస్తవంగా 2029 దాకా కూడా ప్రాబ్లం లేదు. ఎందుకంటే ముగ్గురు చొప్పున లెక్కేసుకున్నప్పుడు అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు అలాంటి సందర్భంలో మొన్న 3 రాజీనామా చేసేశారు. అందులో ఒకళ్ళు బీజేపీకి. ఇప్పుడు మళ్ళీ విజయసాయిరెడ్డి రాజీనామా, ఇంకో 2 రాజీనామా చేస్తున్నారు. వాస్తవంగా జగన్ తనంతట తానుగా కనుక బీజేపీకి పంపించేస్తే ఇష్యూ ఉండదు. అలా కాకుండా వాళ్ళంతట వాళ్ళు వెళ్తే బీజేపీ వీళ్ళని లైట్ తీసుకుంటుంది. బీజేపీ ఇట్లా లాక్కుంటుందని ఏమన్నా భయపడుతున్నాడా అనుకోవడానికి వెళ్ళింది ఒక్క కృష్ణయ్య తప్పించి మిగతా 2 తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళింది. ఇప్పుడు విజయసాయిరెడ్డి ఆ ప్లేస్ ఇప్పుడు ఆయన రాజీనామా చేయడం వల్ల ఆ స్థానాన్ని బీజేపీ పొందితే కనుక బీజేపీనే వైసీపీని టార్గెట్ చేసినట్టు. అలా కాకుండా ఆ స్థానాన్ని తెలుగుదేశం పొందిందంటే తెలుగుదేశం ఒత్తిడితో విజయసాయి అవతలకు వెళ్ళినట్టు. ఈ రెండిట్లో ఏం జరుగుతుందో రాబోయే రోజుల్లో తెలుస్తుంది.